హలో అందరికీ. అందరూ వరలక్ష్మి పూజల హడావిడి అయిపోయి వినాయక చవితికి సిద్ధమవుతున్నారు కదా! గల్లీ గల్లీకి గణేష్‌ల హడావిడి, ప్రసాదాల హడావిడి. ఈ హడావిడిలో పక్కాగా ఉండే పులిహోర హడావిడి. అది కూడా టెంపుల్ స్టైల్ పులిహోర కోసం చాలామంది ఎదురు చూస్తారు. అలాంటి టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. ఇప్పుడు మనం చేసుకోబోయే ఈ పులిహోర పేస్ట్ ఒక్క పండగల స్పెషల్ అనే కాదండి. నిల్వ పెట్టుకొని చాలా రోజులు కూడా 3, 4 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. హాస్టల్‌లో ఉండే పిల్లల కోసమైనా, బ్యాచిలర్స్ కోసమైనా, ఈ ఫారెన్‌లో ఉండే వాళ్ళ కోసమైనా ఇలా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసి ఇచ్చేయొచ్చు. 3, 4 మంత్స్ వరకు వితౌట్ ఫ్రిడ్జ్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ ఎలాగో ఫటాఫట్ చూసేద్దామా? చలో. ముందుగా 200 గ్రాముల చింతపండుని ఒక గ్లాస్ వేడి నీళ్ళ పోసి నానబెట్టి పక్కకు పెట్టుకోండి. ఇది నానేలోపు టెంపుల్ స్టైల్ పులిహోరకి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాం. ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇంకా హాఫ్ స్పూన్ మెంతులు, అలానే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అండ్ లాస్ట్‌గా 1 టేబుల్ స్పూన్ ఆవాలు. వీటన్నిటిని సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. వేయించి పక్కకు పెట్టేసుకోండి చల్లగయ్యే వరకు. అలానే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు. ఇవి చిటపటలాడితే సరిపోతుంది. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 15 ఎండుమిర్చీలు దోరగా వేగనిచ్చి ఇవి కూడా పక్కకు పెట్టేసుకోండి. అవి చల్లగా అయ్యేలోపు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా! దాన్ని మెత్తగా గుజ్జు తీసేసుకోండి. ఇలా జాలి గిన్నెలో వేసుకొని గుజ్జంతా సెపరేట్ చేసుకోండి. ఇలా జాలి గిన్నెలో వేసుకొని ఇలా అంటూ ఉంటే స్లోగా కిందకి గుజ్జంతా వచ్చేస్తుంది. లాస్ట్‌కి పిప్పి మిగిలితే కొంచెం వాటర్ పోసి ఆ మిగతాది కూడా ఇలా సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. ఒక కడాయిలో 200 ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకోండి. అది వేడెక్కిన తర్వాత హాఫ్ కప్ మినప్పప్పు, అలానే ఇంకో హాఫ్ కప్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని లైట్‌గా రోస్ట్ అవ్వనిచ్చాక ఇందులోనే ఒక కప్ పల్లీలు వేసుకోండి. ఇవి లైట్‌గా రోస్ట్ అయ్యాకనే వేసేసుకోండి. ఒక కప్ పల్లీలు వేసుకోండి. ఇవన్నీ ఆల్మోస్ట్ దోరగా వేగేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి పల్లీలు ఇంకా పోపు దినుసులు అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక 10 ఎండుమిర్చి, అలానే ఒక కప్పు కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఎండుమిర్చి, కరివేపాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి దించే ముందు వేసుకోండి. లేదంటే మాడినట్టు అయిపోతాయి. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే ఒక స్పూన్ ఇంగువ, ఇంకా అలానే 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసేసుకొని ఈ రోస్ట్ అయిన ఈ పోపు దినుసులన్నీ తీసి సెపరేట్‌గా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఆల్రెడీ మనం గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా! ఆ చింతపండు పులుసు మొత్తాన్ని ఈ ఆయిల్‌లో వేసేసి కొంచెం ఉడకనివ్వండి. ఇది ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులున్నాయి కదా! అవన్నీ పౌడర్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం మెత్తగా పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని ఈ చింతపండు పులుసులో వేసేసి ఉండలు లేకుండా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇది సిమ్‌లో పెట్టే ఉడకనివ్వండి. లేదంటే చిట్పటమని చిందుతూ ఉంటుంది. ఇందులో ఒక స్పూన్ బెల్లం, ఇంకా అలానే ఒక కప్పు ఉప్పు పడుతుందండి. ఒక కప్పు ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పక్కకు పెట్టిన పోపు దినుసులున్నాయి కదా! అవన్నీ కూడా దీనిలో కలిపేసేయండి. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఆయిల్ సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ పోపు దినుసులు వేయాలి. ఇలా పోపు దినుసులు వేశాక ఒక 2 మినిట్స్ ఉంచి చూసారా ఆయిల్ సెపరేట్ అయింది కదా! ఇలా వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులో సాల్ట్ తగ్గినా, ఆయిల్ తగ్గినా ఎక్కువ రోజులు నిలువ ఉండదు. సో, ఆయిల్, సాల్టు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఈ పులిహోర పులుసుని రైస్‌కి కలిపేసుకుందాం. ఇప్పుడే చేసిన పులుసు కాబట్టి
నేను కొంచెం రైస్‌కి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది నిల్వ పెట్టుకున్నప్పుడు ఏం అవసరం లేదు. ఇది వేడి మీద వెంటనే కలుపుతున్నాను గాబట్టి, ఇంక కొంచెం సాల్ట్ తగ్గిందనిపిస్తది. సో, కొంచెం సాల్ట్ వేసి రైస్‌కి కలిపేసుకున్నాను. ఈ పులిహోర పులుసు అప్పటికప్పుడు చేసుకోవడానికి మాత్రమే కాదండి. నిల్వ పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3, 4 మంత్స్ అయినా కూడా అస్సలు పాడవ్వదు. బయట పెట్టుకున్నా కూడా 2, 3 నెలల వరకు ఫ్రెష్‌గానే ఉంటుంది. అలా బయటనే నిల్వ ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఇలా కొంచెం ఆయిల్‌ని వేడి చేసి మళ్ళీ దాంట్లో కలుపుకోండి. బ్యాచిలర్స్‌కైనా, హాస్టల్స్‌లో ఉండే వాళ్ళకైనా ఈ పులిహోర పులుసు చేసి పెట్టేసేయొచ్చు. మెస్‌లో ఫుడ్ నచ్చని వాళ్ళు ఇన్‌స్టంట్‌గా ఆకలేసి తినాలనుకున్నప్పుడు, కూరలు లేనప్పుడు బ్యాచిలర్స్‌కి, హాస్టల్‌లో ఉండే వాళ్ళకి ఇలా పెట్టిస్తే చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ రోజులు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇలా గ్లాస్ జార్‌లో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా పాడు కాదసలు. పండగలకైనా, అలా హాస్టల్స్‌లో ఉండే పిల్లల కోసమైనా, బ్యాచిలర్స్ కోసమైనా ఇది మంచి రెసిపీ. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా వెంటనే ఈ పులిహోర పులుసుని చేసేయండి. అలానే ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి.